అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీకు ఈరోజు టమాటా ఆవపొడితో కలిపిన పచ్చడిని చేసి చూపిస్తాను. చూడండి, బాగుంటుందని మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కాగానే ఏం చేయాలంటే కాస్త పోపు చేయాలి. ఎండుమిర్చి, 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 శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కలిపి జీలకర్ర కలిపిన పోపు గింజలను వేసేయాలి. నేను కాస్త కాగానే వేయాలి. కాస్త రెడ్ కాగానే కాస్త ఇంగు కూడా వేయాలి. ఇంగు కొంచెం రెడ్డిష్ కాగానే కాస్త రెడ్ కాగానే మనం తరిగి పెట్టుకున్న పావు కిలో టమాటాలు తరిగి పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేయాలి. కాస్త మధ్య వరకు మూత పెట్టాలి. మూత పెట్టాలి. టమాటా కనుక కాస్త తొందరగా మగ్గుతుందండి. హైలో కాకుండా కాస్త సిమ్లో పెట్టి చేయాలి. మనము వెల్లుల్లిపాయలు ఉన్నాయినా ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిని పొట్టు తీసి దాంట్లో వేసుకోవచ్చండి. వెల్లుల్లి అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది కదండి. కాస్త ఎక్కువనే మేము తింటామండి, వాడచ్చు. కాస్త మగ్గాక టమాటాలు కాస్త రసం వచ్చే వరకు చాలండి. దాంట్లోనే కాస్త చిటికెడు పసుపు వేయాలి. మగ్గాక పసుపు వేసాక దానికి తగ్గట్టుగా ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు దాన్ని బట్టి, తక్కువ తినేవాళ్ళు వాళ్ళ విధంగా ఉప్పును వేయాలండి. కాస్త మగ్గాక టమాటాల వల్ల చాలా అన్నిటికీ ఉపయోగపడతాయండి. టమాటా అన్నిటికంటే మనం ఎక్కువ ఉపయోగిస్తాం కదండి. ఏ దేంట్లోనైనా వేసుకుంటే టమాటా టేస్టే వేరండి. ఇప్పుడు కాస్త
దానికి తగ్గట్టుగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసాక మళ్ళీ కాస్త మగ్గాలి. దీనికి మరి బాగా మెత్తటి పళ్ళు కాకుండా మామూలుగా మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు వేసాక మనం ఆవపొడి వేసుకోవాలండి. ఆవపొడి చాలా వేస్తే ఘాటుగా ఉంటుంది, కలర్గా ఉంటుంది. కానీ ఆ ముక్కలను బట్టి ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు వీళ్ళని బట్టి ఆవపొడి వేయాలండి. ఆవపొడి కొంచెం మేము ఘాటుగానే తింటామండి. ఆవపొడి దోసకాయ అలాంటివి పెడతాను కదా, కాస్త కొద్దిగా నేను ఎక్కువనే వేస్తాను. ఒకవేళ బాగా ఎక్కువైతే దాన్ని బట్టి మనము కొంచెం ఉప్పు కలుపుకుంటే బాగుంటుందండి. రసం వచ్చే వరకు కాస్త చేస్తూ కలుపుతున్నాం. ఆకులు వేసాక దానికి తగ్గట్టుగా గ్లాస్తో కొంచెమైనా వేసుకోవచ్చండి కారం. నేను కారం బాగా తింటాను కదా, అందుకని నేను కాస్త ఆవు పొడికి తగ్గట్టుగా కారం వేస్తున్నానండి. ఎవరు వాళ్ళ టేస్ట్ని బట్టి కాస్త ఎక్కువనో తక్కువనో చూసి వాళ్ళు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు టమాటాలలో రసం అదే వస్తుంది అనుకున్నాను కూడా. టమాటా ఆవకి ఎక్కువ పట్టదండి, నూనె అవసరం లేదు, పోపులో తప్ప అవసరం లేదండి. కాస్త కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి. కరివేపాకు ఒంటికి మంచిది కదా, కరివేపాకు పొడి కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగము, ప్రోటీన్స్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనైనా 3-4 days అయినా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే దాని టేస్టే మారుతుంది. అందుకని ఆవపొడిని కలిపిన చట్నీలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. మీకు ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. కలుపుకునేప్పుడు సరిగ్గా ఉంటుంది దాని టేస్ట్. ఇదండి టమాటా ఆవపొడితో కలిపిన టమాటా పచ్చడి, ముక్కుడులో చేసిన
టమాటా పచ్చడి. చల్లారాక మనం ఒక గిన్నెలో తీసుకుంటే సరిపోతుందండి. నాకైతే సరిగ్గా ఉందండి. మీకు తక్కువ అయితే మాత్రం కలుపుకోండి ఉప్పు కాస్త. ఓకే ఫ్రెండ్స్, చూసినందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే.